హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కదా, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినాను కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఒకరైతే కామెంట్ చేసినారు, అన్ని క్వశ్చన్స్ పెట్టేసినారు కదా అని. ఉండేదే 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా మనం మళ్ళీ చాయిస్ తీసుకుంటే ఎట్లా? ఇదేమి ఇంటర్ కాదు కదా, డిగ్రీ కాబట్టి కొంచెం ఇంటర్ పిల్లల కంటే మీరు చూస్తేనే కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుందనే అనుకుంటున్నాను నేను. సరే, అయినా కూడా ఇంకా ఈజీగా ఉండడానికని హెడ్లైన్స్ ఎట్లా రాయాలో చూపిస్తున్నాను. మీరు ఇంతకుముందు క్లాసులకు వెళ్ళినా వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఈ వీడియోస్ చూసినా ఈ హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలరు, పాస్ అవుతారు కూడా, నాది గ్యారంటీ. మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చూడండి ఒకసారి చెప్తాను. చెప్పే విధానం నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ టైప్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్. ఎంటర్‌ప్రెన్యూర్లో టైప్స్ ఏంటంటే బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ట్రేడింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, కార్పొరేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్, రీటైల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్స్, సర్వీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. చూడండి, ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. మన సెక్టర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ది ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్, సెకండరీ వచ్చేసి ఇండస్ట్రీ, థర్డ్ది వచ్చేసి సర్వీస్ సెక్టర్. ఇది ఇంటర్లో కూడా మీరు చదువుకొని ఉంటారు. ఈ 3 ఈజీగా గుర్తుంటాయా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ముఖ్యంగా దేనికి సంబంధించింది? బిజినెస్కి సంబంధించింది కదా, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. తర్వాత ట్రేడింగ్ అంటే ఇది కూడా రిలేటెడ్ టు బిజినెస్ లాగే ఉంది కదా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీటైల్, కార్పొరేట్. కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇలా రాస్తే కొంచెం మార్క్స్ పడడానికి వీలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రిస్క్ టేకింగ్. ఎందుకంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా భరించాల్సింది వాళ్ళే కాబట్టి ఇది రిస్క్ టేకింగ్. నెక్స్ట్ క్రియేటివిటీ. ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే క్రియేటివిటీ ఉండాలి కదా. ఇనిషియేటివ్ అంటే ముందుకెళ్ళే స్వభావం ఉండాలన్నమాట. నెక్స్ట్ విజన్ అంటే షార్ట్ టర్మ్ గోల్. నాలెడ్జ్, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. గోల్ సెట్టింగ్ అంటే వాళ్ళు ఏం అచీవ్ చేయాలని అనుకుంటున్నారో ఫ్యూచర్లో దానికి సంబంధించి ఒక ప్రాపర్ గోల్ అయితే కంపల్సరీ ఉండాలి. డిజైర్ టు సక్సీడ్, మేము సక్సీడ్ అవ్వాలి అనే కోరిక ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అంటే ఓన్గా డెసిషన్స్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి బిజినెస్లో. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వర్. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలిసిండే కెపాసిటీ ఉండాలన్నమాట. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్ అంటే ఇప్పుడు కస్టమర్ ఉన్నారనుకోండి, కస్టమర్తో రిలేషన్స్ బాగుంటేనే మనం బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ మన షాప్కి వచ్చారనుకోండి, మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి మనం వాళ్ళని ఆకట్టుకోగలిగినట్టయితేనే మన ప్రోడక్ట్ సేల్ చేసుకోగలం అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనకు ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అని మనం ఐడెంటిఫై చేయగలిగేటట్టు ఉండాలి. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ ఇవి వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ క్యారెక్టరిస్టిక్స్. ఇవి నేను ఓన్గా చెప్తాండేటివి కాదు, బుక్లో ఉండేటివి. మీరు సొంతంగా రాయడానికి వీలైతే లేదు. నేను చెప్తాండేది ఏంటంటే అక్కడ ఉన్న వాటిని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. గ్యాదరింగ్ రిసోర్సెస్, దానికి సంబంధించిన రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోవాలన్నమాట. ఇంట్రడ్యూసింగ్ న్యూ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, కొత్త ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కొత్త మెథడ్స్. డెవలపింగ్ న్యూ మార్కెట్స్, దాన్ని సేల్ చేసుకోవడానికి మార్కెట్స్ కొత్తవి డెవలప్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ క్లాసిఫికేషన్ వచ్చేసి 4 ఉన్నాయండి. స్మాల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కేలబుల్ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లార్జ్ కంపెనీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇలాంటివి అయితే ఇంకా దాంట్లో ఎట్లా ఉన్నాయో అట్లా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఓన్గా రాయడానికి కుదరదు. ఇవి చూడండి, ఇవి కొంచెం ట్రై చేయొచ్చు ఓన్గా రాయడానికి. ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్. ప్రైమరీ అంటే మెయిన్గా ఇవే అన్నమాట.
ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్, ఆర్గనైజింగ్, డెసిషన్ మేకింగ్, మేనేజింగ్, ఇన్నోవేటింగ్ అండ్ రిస్క్ బేరింగ్. ఇవి కూడా కొంచెం ఎంటర్ప్రెన్యూర్ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫంక్షన్స్ కూడా కొంచెం దగ్గరగా ఉన్నాయి చూసుకోండి కావాలంటే. ప్లానింగ్ అంటే ఎలా అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి, ఆర్గనైజింగ్ అంటే ఆర్డర్ వైజ్ సెట్ చేసుకోవాలి, డెసిషన్ మేకింగ్ ఇంతకుముందు దాంట్లో కూడా వచ్చింది కదా, మేనేజ్ చేయడం, ఇన్నోవేటింగ్ అంటే కొత్త ఐడియాస్, రిస్క్ బేరింగ్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా బేర్ చేసే ఇది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ఫంక్షన్స్. డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఆఫ్ బిజినెస్ ఉందనుకోండి, ఆ లైన్లో నుంచి కాకోకుండా వేరే దాంట్లో కూడా ప్రోడక్ట్స్ ఇన్వెంట్ చేయడాన్ని డైవర్సిఫికేషన్ అని అంటారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఇంకా పెంచుకుంటూ పోవడం అనమాట ఆ ప్రోడక్ట్ యొక్క స్కోప్ని. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ చూడండి, అక్కడ ఉన్నవి ఎంటర్ప్రెన్యూర్ క్యారెక్టరిస్టిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫంక్షన్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. లేబర్ ప్రాబ్లం మెయింటెనెన్స్, ఏమైనా ప్రాబ్లం వస్తే మెయింటైన్ చేయగలిగే ఇది ఉండాలన్నమాట. కోఆర్డినేటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ థర్డ్ పార్టీస్. కోఆర్డినేటింగ్ అంటే వాళ్ళకి సహకారం ఉండాలి, అలా అయితే ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి ఎక్కువ వీలుగా ఉంటుంది అనమాట. అదర్ ఫంక్షన్స్. మేనేజింగ్ స్కేర్స్ రిసోర్సెస్. స్కేర్స్ అంటే తక్కువగా ఉంటాయి కదా, అరుదుగా ఉంటాయి, అట్లాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. డీలింగ్ విత్ పబ్లిక్ బ్యూరోక్రసీ. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేషన్షిప్ వస్తుంది, దాని కిందకే వస్తుందని చెప్పుకోవచ్చు. ఐడెంటిఫైయింగ్ ప్యారలల్ ఆపర్చునిటీస్. ఒకవేళ ఈ ప్రోడక్ట్ ఏదైనా సక్సెస్ కాకపోయినా ఇంకా ఏమైనా దానికి సంబంధించి ప్యారలల్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని తెలుసుకొని ఉండాలన్నమాట. బిల్డింగ్ స్ట్రాంగ్ కస్టమర్ రిలేషన్స్. ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చి థర్డ్ క్వశ్చన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ బిజినెస్. ఇది నథింగ్ బట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ అనే చెప్పుకోవచ్చు. ఇన్కార్పొరేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ కార్పొరేషన్. ఇట్ మే బి ఏ బిజినెస్ ఆర్ ఎన్జిఓ ఆర్ స్పోర్ట్స్ క్లబ్. ఇది ఇన్కార్పొరేట్ చేయడం అంటే ఇది ఒక లీగల్ ప్రాసెస్ అనమాట. ఇట్ సపరేట్స్ ఎ పర్సన్ ఫ్రమ్ ఇట్స్ బిజినెస్. ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేసినారనుకో కంపెనీ సపరేట్ అయిపోతుంది, పర్సన్ సపరేట్ అయిపోతారనమాట. అసలు ఎందుకు ఇన్కార్పొరేట్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం ఓవరాల్గా చెప్పుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ రాయడానికి వీలు ఉంటుంది అనమాట. వైట్ ఇన్కార్పొరేట్ అంటే ఇప్పుడు కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తే కంపెనీకి వచ్చేసి అన్లిమిటెడ్ లైఫ్ ఉంటుంది, అట్లా పర్సన్కి ఉండదు కదా. తర్వాత ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. కంపెనీ పేరు మీద షేర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని వాళ్ళని నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు రైజ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వీలుంటుంది. టు ప్రొటెక్ట్ ఫ్రమ్ పర్సనల్ లయబిలిటీ. ఇప్పుడు కంపెనీ సపరేట్ అయిపోయినప్పుడు లీగల్ లయబిలిటీ పర్సన్కి సపరేట్ ఉంటుంది, కంపెనీకి సపరేట్గా ఉంటుంది. టు ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ ఈజీలీ. ఇప్పుడు ఈ కంపెనీ మనం వేరే వాళ్ళకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, అప్పుడు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అనమాట. బెస్ట్ వెహికల్ ఫర్ ఈవెన్చువల్ పబ్లిక్ కంపెనీస్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓకి వచ్చింది అని అంటూ ఉంటారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. టు క్రియేట్ ట్యాక్స్ బెనిఫిట్స్. కంపెనీకి అయితే సపరేట్గా ఉంటాయి, కంపెనీకి సపరేట్గా ఉంటాయి, పర్సన్కి పే చేసే ట్యాక్స్ సపరేట్గా ఉంటాయి, చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. కంపెనీ ఫామ్ చేస్తున్నారనుకోండి, ఏజిఎమ్స్ అంటే యాన్యువల్ జనరల్ మీటింగు, ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది కొంచెం మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట, ఖర్చుతో కూడుకున్న పని. ఫైలింగ్ పీరియాడికల్లీ అండ్ యాన్యువల్ ఫీజు. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఫీజు యాన్యువల్గా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఈ 3 డిసడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఫోర్త్ క్వశ్చన్. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చూడండి, ఇంటర్లో చదువుకునే ఉంటారు కదా కామర్స్లో. ఫస్ట్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్. దీని గురించి చూడండి, ఒక 1 లైన్లో అట్లా చెప్పేసుకుందాం ఒక్కొక్క దాని గురించి. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఒకరే ఓనర్ ఉంటారు, రిస్క్ అయినా ఒకరే బేర్ చేయాలి, లయబిలిటీ ఒకరే బేర్ చేయాలి, అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ అన్నీ ఒకరికే ఉంటాయన్నమాట. మెయిన్గా ఒకరే ఉంటారు సోల్ ప్రొప్రైటర్షిప్. పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, పార్ట్నర్స్ ఉంటారనమాట, 2 లేదా 3 అలా. పార్ట్నర్షిప్ డీడ్ ప్రిపేర్ చేసుకుంటారు, ఆ డీడ్లో ఏవైతే రాసుకొని ఉంటారో దాని ప్రకారం వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. దీంట్లో ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్లో అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది అనమాట. దీనికి దానికి డిఫరెన్స్ అది. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ స్టాక్ కంపెనీ. ఇది 1 పర్సన్ కంపెనీ. ఇది కంపెనీస్ యాక్ట్ 2013లో కొత్తగా వచ్చింది, ఇది 1 పర్సన్ కంపెనీ అనేది.
దీని గురించి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని రాస్తాం మనం చివర్లో. పబ్లిక్ కంపెనీకి వచ్చేసి లిమిటెడ్ కంపెనీ అని రాసిన, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని రాసిన పబ్లిక్ లిమిటెడ్ అనే అర్థం చేసుకోవాలి. ఊరికే లిమిటెడ్ అని పెట్టినా కూడా పబ్లిక్ లిమిటెడ్ అనే అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఫామ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్టిఫిషియల్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ కంప్లీషన్ ఆఫ్ లా. ఇది లా ప్రకారం కంపెనీ ఒకటి క్రియేట్ చేసి ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్స్. ఐడియాస్ ఆఫ్ కోఆపరేటివ్ వర్కింగ్. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ లాగా తయారయ్యి వాళ్ళ మధ్యలో కోఆపరేషన్ ఉంటే ఒక కోఆపరేటివ్ లాగా తయారవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ స్కోప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఇండియా. ఇది 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ అని సపరేట్గా చెప్పినాను కదా, కానీ దీనికి ఆన్సర్ ఒకే ఆన్సర్ రాసుకోవచ్చు మీరు. రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని అయినా, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఇండియా అయినా. ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ ఫార్మేషన్. మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ని ఫామ్ చేసుకోవడం. ఇంప్రూవ్మెంట్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మామూలుగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఇన్కమ్ పెరిగితే ఒక్కొక్క మనిషికి వచ్చే ఇన్కమ్ పెరిగినట్టే కదా, అట్లే ఎర్నింగ్ మోర్ ప్రాఫిట్స్. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసింటారో వాళ్ళు ప్రాఫిట్స్ ఎక్కువ ఎర్న్ చేసే మోటివ్తో స్టార్ట్ చేసింటారు అనమాట. జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం వలన ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇంప్రూవ్డ్ ఏరియాలో లేదా డెవలప్డ్ ఏరియాలో ఎలా అయితే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాలో కూడా అదే ఫెసిలిటీస్ అన్నీ రావడానికి వీలు ఉంటుందన్నమాట. అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. దీన్ని బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అని అంటారనమాట. ఇంప్రూవ్మెంట్ ఇన్ లివింగ్ స్టాండర్డ్స్. ఎప్పుడైతే మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతుందో మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది కదా, దీన్ని ఇంప్రూవ్మెంట్ ఇన్ లివింగ్ స్టాండర్డ్స్ అని అంటారనమాట. ఎకనామిక్ ఇండిపెండెన్స్. మనం సంపాదిస్తున్నప్పుడు మన దగ్గర ఆర్థికంగా స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినారనుకోండి, దానికి ముందు ఇప్పుడు లాంచ్ చేయడానికి ముందు కొన్ని అవసరమవుతాయి. అవి తర్వాత లాంచ్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఉంటుంది కదా, ముందుకు ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి ముందు లాంచ్ చేసిన తర్వాత రెండిట్లో ఉండే లింకేజెస్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇంకా మనం చెయ్యాలనుకోండి, దానికి ముందు కావాల్సిన రా మెటీరియల్ అనుకుందాం, ఇది ముందు. తర్వాత ఇది ఏంటంటే దాన్ని మార్కెట్ చేయడానికి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవన్నీ కావాలనుకోండి, అది తర్వాతది అనమాట. ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్. ఈ రకంగా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ నాలెడ్జ్ స్పిల్ ఓవర్స్. ఆ ప్రోడక్ట్ గురించి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఆర్గ్యుమెంట్ ద నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్. నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వర్డ్స్ చూడండి, ఆర్గ్యుమెంట్ అని రాసినాను కదా, ఇట్లా రాస్తే మార్క్స్ కొంచెం పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోలేనట్టయితే ఇంక్రీజ్ అనే రాయండి, నో ప్రాబ్లం. ప్రొవైడ్ డైవర్సిటీ ఇన్ ఫార్మ్స్. అంటే రకరకాల ఫార్మ్స్ మనము ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. ఆర్గనైజింగ్ ఆఫ్ సొసైటీస్ ప్రొడక్టివ్ రిసోర్సెస్. మనకున్న ప్రొడక్టివ్ రిసోర్సెస్ని ఆర్గనైజింగ్ ఫామ్లో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఎలా యూస్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్టికల్స్. కొత్త వస్తువుల్ని తయారు చేస్తారు. డెవలపింగ్ న్యూ ప్రొడక్షన్ టెక్నిక్. కొత్త టెక్నిక్స్ యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చిన్నది స్టార్టప్ గురించి. ఏంటంటే స్టార్టప్ అంటే ఒక యంగ్ కంపెనీ, ఇది ఒక కొత్త ప్రోడక్ట్ లేదా సర్వీస్ని లాంచ్ చేయడానికి, దాన్ని మార్కెట్ చేయడానికి ఫామ్ అయ్యిండే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తెస్తారంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ నుంచి చిన్న చిన్న అమౌంట్స్ ఇట్లా లోన్స్ కానీ తీసుకొని స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఓ రకంగా రిస్కీ అనే చెప్పుకోవాలి. ఒకవేళ వాళ్ళ ఐడియాస్ ఇన్నోవేటివ్గా కొత్తగా ఉన్నాయనుకోండి, అది సక్సెస్ అవుతాయి, లేదంటే లేదు. ఇది స్టార్టప్ గురించి మీరు ఓన్గా జనరల్గా రాసేసుకోవచ్చు. నేను ఎందుకు అన్నీ పెట్టేసినానంటే ఒకవేళ ఇప్పుడు ఈ
క్లాస్ విన్నారనుకోండి, మీరు ఎంతో కొంత రాయగలుగుతారు కదా. యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.